వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా చాలా బాగున్నాను. నిన్నటి వీడియోలో అయితే మనము అరకు రీచ్ అవ్వడం అండ్ రూమ్ తీసుకోవడం అన్నీ చూపించాను. సో ఈరోజు ఏంటి అంటే దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. సో మేము రూమ్ తీసుకొని హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసుకొని ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే చాపరాయి వాటర్ ఫాల్స్ అనమాట. సో చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే బ్యాంబో చికెన్ చాలా చాలా ఫేమస్ అట. అరకు మొత్తం ఫేమస్, బట్ చాపరాయి దగ్గర టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. సో అక్కడ ప్రాసెస్ ఒక్కసారి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో బ్యాంబో చికెన్ ప్రాసెస్ అంటే ఏం లేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చికెన్ని తీసుకొని దానిలో అన్ని స్పైసెస్ని మిక్స్ చేసేసి పెట్టుకుంటున్నారనమాట. అంటే లైక్ మనం బిర్యానీస్కి అండ్ చికెన్ ఫ్రైస్కి ఎలా అయితే మనం మ్యాగ్నేట్ చేస్తామో సేమ్ అలానే మ్యాగ్నేట్ చేస్తారంట. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా లెమన్ జ్యూస్ అండ్ కొంచెం కర్డ్ కూడా వేసి ఒక 20 మినిట్స్ మ్యాగ్నేట్ చేస్తారంట. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా బ్యాంబో స్టిక్ ఉంటుంది కదా, బ్యాంబో స్టిక్లోకి వేసేస్తారట. సో ఇలా బ్యాంబో స్టిక్లో పెట్టేసిన తర్వాత దీన్ని వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. ఎలా క్లోజ్ చేస్తారు అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కార్న్ యొక్క ఉంటాయి కదా లీవ్స్, అవి కానీ ఇస్తరాకు కానీ అరిటాకు కానీ పెట్టి దాన్ని ఫుల్గా క్లోజ్ చేసేస్తారు. ఇందులో వాళ్ళు ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ యూస్ చేయట్లేదండి. సో డైరెక్ట్గా ఆ బ్యాంబో స్టిక్ని అలాగా నిప్పుల మీద పెట్టి కాల్చేస్తారనమాట. ఆ బ్యాంబో స్టిక్లో ఉండే వాటర్తోనే ఆ చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది. ఇది ఒక 30 to 40 మినిట్స్ దీన్ని ఇలాగా ఈ స్టిక్ని కాలుస్తారు. కాల్చిన తర్వాత మనకి చక్కగా చికెన్ అనేది కుక్ అయిపోయి మనకి వస్తుంది. చక్కగా తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇక్కడ మేము ఇది ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము ఇంకా చాపరాయి చూడడానికి లోపలికి వెళ్ళాము. చాపరాయి వాటర్ ఫాల్స్ చాలా బాగుందండి. యాక్చువల్గా విన్నాను చాపరాయి వాటర్ ఫాల్స్ అని. సో ఇప్పుడు డైరెక్ట్గా చూసారనమాట. చాలా బాగుంది. ఇక్కడ మనము టైం స్పెండ్ చేయాలంటే కనుక చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము శారీస్, లాంగ్ ఫ్రాక్స్ అటువంటివి కాకుండా టాప్స్, జీన్స్ ఇటువంటివి ప్రిఫర్ చేస్తే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే అలవాటైన వాళ్ళు ఓకే, శారీస్ అవి క్యారీ చేయగలిగిన వాళ్ళు. బట్ అలవాటు లేని వాళ్ళు మాత్రం కొంచెం కన్ఫిడెంట్గా ఉండే క్లాత్సే వేసుకోండి. ఎందుకు అంటే మనము అన్నీ కూడా ట్రెక్కింగ్ చేయడము, కొండలెక్కడము ఇలాంటివి ఉంటాయి కదా, వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటికైతే ఇటువంటి క్లాతింగ్ కన్ఫిడెంట్ అని నా ఒపీనియన్. సో అందుకనే నేను పిల్లలు అందరం కూడా కొంచెం కన్ఫిడెంట్గా ఉండే క్లాత్సే వేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి చాపరాయి వాటర్ ఫాల్స్ చూస్తారు కదా ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో పిల్లలైతే అసలు ఇక్కడి నుంచి రామని చెప్పేసనమాట. చాలా నచ్చేసింది వాళ్ళకి చాపరాయి వాటర్ ఫాల్స్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే కొంతమంది ఇక్కడ ప్రజలు వాళ్ళ సాంప్రదాయ నృత్యాన్ని కూడా చేస్తున్నారనమాట. అదైతే చాలా
చూసారు కదా! డాన్స్ చాలా బావుంది కదా! మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేశాము. అండ్ ఆ తర్వాత ఇంకొక వాటర్ ఫాల్స్‌ని కూడా చూసి ఇంక మేము రూమ్‌కొచ్చేసామనమాట. బట్ అక్కడ షూట్ చేయడానికి నాకు లైటింగ్ సరిపోలేదని చెప్పి షూట్ చేయలేదు. సో, డే 1లో మేము 2 వాటర్ ఫాల్స్‌ని కవర్ చేసాము. చాపరాయి అండ్ ఇంకొక వాటర్ ఫాల్ పేరు సరిగ్గా తెలీదు. అది కవర్ చేసి ఇంకా రూమ్‌కొచ్చామనమాట. రూమ్‌కొచ్చి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా! ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఈ రిసార్ట్‌లో అని చెప్పి. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళమని పిల్లలిద్దరూ అడిగితే ఇంకా అక్కడికి తీసుకొచ్చామనమాట. ఇది పిల్లలు కాసేపు అక్కడ ఎంజాయ్ చేశారు. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బావుందండి. ఇక్కడ ఏంటంటే మనకి పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి అని చెప్పి 2 పూల్స్ ఉన్నాయి. అంటే కొంచెం 5 ఫీట్ లోతులో ఒకటిను అండ్ పిల్లల కోసం చిన్నదొకటిను. ఇది చిన్న పిల్లల కోసం అనమాట. అండ్ ఇక్కడ పిల్లలు కొంతసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మేము రూమ్‌కి వెళ్ళి నిద్రపోయాము. అండ్ మార్నింగ్ 5:30కి అలారం పెట్టుకొని మరీ లేచాను. ఎందుకు అంటే ఈ ఎర్లీ మార్నింగ్ వైబ్స్ కోసం అన్నమాట. చూసారు కదా ఎంత బావుందో. నాకైతే అందరూ చెప్తే ఏంటో అనుకున్నాను గానీ ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను కర్టెన్స్ తీయగానే గ్లాసెస్‌లో నుంచి ఆ ఫాగ్ ఎంత బాగా కనిపించింది అంటే నాకైతే ఎలా అనిపించింది అంటే డోర్స్ ఓపెన్ చేస్తే లోపలికొస్తాము అన్నట్టు ఫాగ్ బయట వెయిట్ చేస్తున్నట్టు అనిపించిందనమాట. ఆ ఫీల్ అయితే నిజంగా మాటల్లో చెప్పలేమనమాట. అది డైరెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే తప్ప అది మామూలుగా తెలియదు. సో, ఇంకా చూస్తున్నారు కదా ఎంత మంచి ఫాగ్ అంటే అసలు నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాననమాట. ఆ ఫస్ట్ టైమ్ చూడడం వల్ల ఏంటో నేనైతే చాలా చాలా ఎక్సైట్ అయ్యాను. పిల్లలు, శ్రీనివాస్ గారు అందరికీ కూడా ఫస్ట్ టైమ్ అనమాట. ఈ ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇప్పుడు మేము ఇక్కడ క్లైమేట్ వచ్చేసి 10-12 డిగ్రీస్ ఉందట. చాలా విపరీతమైన చలనమాట. సో, ఇప్పుడు మేము బయటకొచ్చి కాసేపు కాఫీ తాగి అలా టైమ్ స్పెండ్ చేసి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామనమాట. ఎక్కడికి వెళ్ళాము అంటే ఇది డే 2 కదా! డే 2లో మేము ఏం కవర్ చేసాము అంటే అరకు ట్రైబల్ మ్యూజియం అండ్ బుర్రా కేవ్స్ ఇంకా బొటానికల్ గార్డెన్. ఈ 3 కవర్ చేశాను. ఈ 3 కూడా మీకు ఇవాళ అరకు మ్యూజియం అయితే ఈ వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేసేస్తాను. మిగిలిన 2 కూడా రేపటి వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేస్తాను. ఓకే. అయితే మరి మిస్ కాకుండా చూస్తూ ఉండండి. హాయ్, హలో, మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ప్రజెంట్ అయితే మేము అరకు వ్యాలీలో ఉన్నాము. చెప్పాను కదా, హరిత రిసార్ట్స్ తీసుకున్నాం అనమాట. హరిత వ్యాలీ రిసార్ట్స్ తీసుకున్నాము. సో ఇక్కడైతే 12 డిగ్రీస్ ఉందంట. మనకు వచ్చేసి క్లైమేట్ 12 డిగ్రీస్ ఉంది. చాలా చలిగా ఉందన్నమాట. అసలు లిటరల్లీ షివరింగ్ వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా బాగుందండి అరకులో. ఇక్కడ ఈ రిసార్ట్ చాలా బాగుంది. మీకు నేను రిసార్ట్స్కి ఎంత అయింది, టోటల్ ఇక్కడ ఛార్జెస్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా నేను డీటెయిల్గా మీకు చెప్తాను. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా. సో ఇప్పుడైతే మార్నింగ్ వాక్కి వెళ్ళాం అనమాట. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి లేచిన వెంటనే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఇంకా చెప్పలేనమాట. సో ఇంకా మొబైల్ తీసుకుని స్టార్ట్ అయ్యాను. ఇంకా అక్కడి నుంచి అలా కాఫీ తాగుదామని చెప్పి వాక్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. యాక్చువల్గా అరకులో నైట్ స్టే చేస్తే కంపల్సరీగా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తారనమాట. ఎర్లీ మార్నింగ్ వైబ్స్ చాలా బాగున్నాయి. అసలు నాకు మాటలు రావట్లేదు అనమాట. అంతా కూడా ఇదైపోతుంది, చాలా వణుకొచ్చేస్తుంది. అది ఎంజాయ్ చేద్దామని వెళ్ళాము. మీరు ఇప్పటికే చూసారు కదా, చాలా వరకు కవర్ చేశాను. చాలా చాలా బాగుందన్నమాట. ఇంకప్పుడు రూమ్ వెకెట్ చేసేయాలి 10కి. సో ఫ్రెష్ అప్ అయిపోయి మనకి ఇక్కడ రిసార్ట్లో కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ ఇస్తారనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు బొటానికల్ గార్డెన్ అండ్ మ్యూజియం ఉంది ఇక్కడ. ఆ మ్యూజియం చూసుకొని ఇంకా బుర్రా కేవ్స్కి వెళ్ళిపోతాం అనమాట. సో మిస్ కాకుండా చూసేసేయండి, ఓకేనా? మళ్ళీ కలుస్తా, బాయ్ బాయ్. సో, ఇంక మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత రూమ్ వెకేట్ చేసేసి, వాళ్ళు కాంప్లిమెంట్‌గా ఇచ్చిన బ్రేక్‌ఫాస్ట్‌ని కూడా చేసేసి స్టార్ట్ అయిపోయామనమాట. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అంటే అరకు ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళామనమాట. మ్యూజియం అయితే చాలా బావుందండి. సో, మీకు ఇదే అనమాట మ్యూజియం అయితే ఇదే. అరకు ట్రైబల్ మ్యూజియం. చాలా బావుంది. ఈ మ్యూజియంలో మనం ఏం చూడొచ్చు అంటే అక్కడి ప్రజల వస్త్రధారణ అండ్ వాళ్ళ సాంప్రదాయ వృత్తులు, ఇంకా అక్కడ వాళ్ళు పండించే రకరకాల పప్పు దినుసులు అన్నమాట. ఎన్ని రకాల పప్పు దినుసులున్నాయంటే
అన్నీ ఉంటాయని నాకైతే అస్సలు తెలీదండి. పిల్లలకైతే మాత్రం ఖచ్చితంగా చూపించాల్సిన మ్యూజియం ఇది. ఎందుకు అంటే వాళ్ళకి నాకైతే ఇక్కడ తెలియని విషయాలు నేను చాలా నేర్చుకున్నాను. సో, పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా! అందుకోసం అని చెప్పి పిల్లలకైతే చాలా నచ్చేసింది. పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ట్రైబల్ మ్యూజియంలోకి ఎంటర్ అయ్యగానే ఇక్కడ మనకి చిన్న ఆహ్, గేమింగ్ లాంటిది పెట్టారనమాట. అంటే స్కై సైక్లింగ్ అటువంటి గేమింగ్స్ అవి ఉన్నాయి. అది కూడా నేను ఈ వీడియోలో క్లిప్పింగ్ ఇంక్లూడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చిన్ని చిన్ని షాప్స్ కూడా ఉంటాయండి. చక్కగా మనకి అక్కడ వాళ్ళు హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్స్ మీకు చూస్తే అర్థమవుతుంది కదా! అటువంటివి కూడా అక్కడే తయారు చేసి మనకి అమ్ముతూ ఉంటారు. చాలా బాగున్నాయి ఇవి కూడా. నేను ఇక్కడ కొన్ని చిన్ని చిన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. అది ఇదే అనమాట. సో, కీ చైన్ చాలా క్యూట్‌గా అనిపించింది. సో, నేను డీ లెటర్ తీసుకున్నాను. అండ్ చిన్ని క్లిప్ అనమాట. ఇది అసలు హెయిర్ క్లిప్ ఎంత బాగుందో కదా! చాలా నచ్చింది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తానని చెప్పాను కదా! స్కై సైక్లింగ్ అది ఏంటి అని. 2 ఉన్నాయన్నమాట. ఒకటేమో ఇలా మనకి జస్ట్ అలా కట్టి వదిలేస్తారనమాట. సో, మనం కింద వాటర్ ఉంటుంది. వాటర్ పైనుంచి అలా రైడ్ చేసుకుంటూ అటువైపుకి వెళ్తాము. అక్కడ కొంతమంది ఉంటారు. మనల్ని పట్టుకొని జాగ్రత్తగా దింపుతారు. అదొకటి ఉంది. ఇంకా బోటింగ్ ఉంది. అండ్ స్కై సైక్లింగ్ కూడా ఉంది. చాలామంది చేశారండి. సో, మేమైతే చూసి ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా చాలా భయమేసిందనమాట. అని చెప్పాను కదా! స్కై సైక్లింగ్ అంటే చాలా ఈజీగా చేసేస్తున్నారండి. ఆడపిల్లలు కూడా చాలా ఈజీగా చేశారు. బట్ నాకైతే భయమేసింది. అండ్ ఇంకిక్కడ మీరు ఒక్కొక్కటిగా చూస్తారనమాట. ఏంటి అంటే ఇక్కడ ప్రజల వస్త్రధారణ అండ్ సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క పనిముట్లు అన్నీ కూడా ఒక్కొక్క హట్‌లో పెట్టారనమాట. అదంతా కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు. అండ్ నేను ఇక్కడి నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను. మీరు చక్కగా చూసేసేయండి. చాలా బావుంటుంది. అండ్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఉంటుంది. వాళ్ళ యొక్క వ్యాపారాలు ఎలా ఉండేవి, అన్నీ కూడా మనకి చాలా రియలిస్టిక్‌గా కనిపించింది అక్కడైతే. సో, అండ్ ఇక్కడ ఒక చిన్న స్టాచ్యూ ఉంది చూసారు కదా! ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇది నేనే అనమాట. సరదాగా తీసుకున్న పిక్ అది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొక హట్‌కి వెళ్ళినట్లయితే ఇక్కడ వాళ్ళ యొక్క పనిముట్లు, వాళ్ళ యొక్క పాత్రలు అంటే ఎటువంటి పాత్రలో వాళ్ళు ఆహారాన్ని తయారు చేసేవాళ్ళు, ఎటువంటి పనిముట్లు ఉపయోగించి పనులు చేసుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నామండి మేమైతే ఈ మ్యూజియంలో. పిల్లలకి కూడా చాలా ఉపయోగపడుతుందనమాట ఈ మ్యూజియం. ఫ్యూచర్‌లో తెలుసుకుంటారు కదా! వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క జ్యువెలరీని ప్లేస్ చేశారు. అప్పటి ప్రజలు ఉపయోగించిన జ్యువెలరీ అన్నీ కూడా ఫోటో గ్యాలరీస్ అంటే ఇప్పటికీ అక్కడ ప్రజలు నివసిస్తున్నారండి. వాళ్ళ యొక్క ఫొటోస్‌ని మనకిక్కడ మ్యూజియంలో ప్లేస్ చేశారనమాట. అండ్ ఇంకా చాలా క్యూట్‌గా ఉంటాయి కదా! వాళ్ళ యొక్క జ్యువెలరీ అది కూడా నాకు భలే నచ్చుతాయన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మేము మ్యూజియం చూసిన తర్వాత మ్యూజియం నుంచి మేము బొటానికల్ గార్డెన్స్ చూసుకొని ఇంకా మధ్యలో లంచ్ చేసేసుకొని బుర్రా కేవ్స్ కూడా కవర్ చేసాము సేమ్ డేనే. సో, నేను అవన్నీ కూడా ఇప్పుడే ఇంక్లూడ్ చేయలేట్లేదనమాట ఈ వీడియోలో. చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి నేను మ్యూజియం వరకు ఈ వీడియోలో ఉంచి మిగిలిన 2 కూడా మీకు డే 3 వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. బొటానికల్ గార్డెన్ అండ్ బుర్రా కేవ్స్ మీకు డే 3లో వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో అస్సలు చెప్పడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుందనమాట. సో, అయితే ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.